అత్యుత్తమ పారిశుద్ధ్య నిర్వహణలో పెనుగంచిప్రోలు మేజర్ గ్రామ పంచాయతీకి ప్రథమ స్థానం. సర్పంచి వేల్పుల పద్మకుమారికి, కార్యదర్శి గొర్రెపాటి శ్యామ్ కుమార్కు గ్రామ ప్రజల అభినందనలు. పంచాయతీ రాజ్ పెనుగంచిప్రోలు గ్రామంలో అత్యుత్తమ పారిశుద్ధ్య నిర్వహణలో పెనుగంచిప్రోలు మేజర్ గ్రామ పంచాయతీకి ప్రథమ స్థానం. సర్పంచి వేల్పుల పద్మకుమారికి, కార్యదర్శి గొర్రెపాటి శ్యామ్ కుమార్కు గ్రామ ప్రజల అభినందనలు. కార్యదర్శి గొర్రెపాటి శ్యామ్ కుమార్కు గ్రామ ప్రజలు అభినందనలు. పంచాయతీరాజ్ కమిషనరేట్ నిర్వహించిన IVRS సర్వేలో అత్యుత్తమ పారిశుద్ధ్య నిర్వహణలో పెనుగంచిప్రోలు మేజర్ గ్రామ పంచాయతీకి ప్రథమ స్థానం. సర్పంచి వేల్పుల పద్మకుమారికి, కార్యదర్శి గొర్రెపాటి శ్యామ్ కుమార్కు గ్రామ ప్రజల అభినందనలు. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు మండల కేంద్రమైన పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ ఎన్టీఆర్ జిల్లాలో అత్యుత్తమ శానిటేషన్ నిర్వహిస్తూ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైంది. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరేట్ ద్వారా IVRS సర్వే ద్వారా ప్రజాభిప్రాయ సేకరణలో పెనుగంచిప్రోలు గ్రామంలో నిర్వహిస్తున్న శానిటేషన్ పద్ధతిని ప్రజలు ముక్త కంఠంతో మెచ్చుకున్నారు. 185% ప్రజలు ఈ శానిటేషన్ చేస్తున్న విధానాన్ని ప్రశంసించారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా పెనుగంచిప్రోలు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచి వేల్పుల పద్మకుమారి తను ఎన్నికైన నాటి నుంచి పెనుగంచిప్రోలు పరిశుభ్రంగా ఉంచేదానికోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. గ్రామంలో రోడ్ల వెంట చెత్త కుప్పలు, పెంట దిబ్బలు లేకుండా తగు చర్యలు చేపట్టారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో మొక్కల పెంపకాన్ని కూడా చేపట్టారు. నాటి రాకెం కంపెనీ వారి సహకారంతో ట్రీ గార్డులను అందించారు. వేలాది మొక్కలను తమ సొంత ఖర్చుతో పెనుగంచిప్రోలు గ్రామంలో నాటించి ట్యాంకర్ల ద్వారా నిత్యం నీరు పెడుతూ మొక్కలను పెంచారు. ప్రజలను చైతన్యవంతం చేస్తూ తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరిస్తూ ఉదయం 6 గంటలకే 6 వాహనాలలో చెత్త సేకరణ చేస్తూ మైకు ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలోనే చెత్త నుండి సంపద తయారు చేయు విధానాన్ని సుందర నందనవనంగా మార్చడం జరిగింది. డంపింగ్ యార్డ్ వద్ద ఒక గొప్ప ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పచ్చని మొక్కలతో, కూరగాయలతో, ఆకుకూరలతో, పూల మొక్కలతో ఒక ఉద్యానవనాన్ని తలపించే విధంగా తీర్చిదిద్దారు. నాటి జిల్లా కలెక్టర్ శ్రీ ఢిల్లీరావు, నేటి జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా గారు సైతం ఈ చెత్త నుండి సంపద తీసే కేంద్రాన్ని, ఇక్కడ చెత్త నుండి వర్మి కంపోస్టు తయారు చేసే విధానాన్ని, చెత్తను సేకరించి నాడా పిట్స్లో నింపే విధానాన్ని అభినందించారు. జిల్లాకే ఈ యొక్క సంపద కేంద్రం ఆదర్శనీయమని అధికారులను, సర్పంచ్ని కలెక్టర్ అభినందించడం జరిగింది. ఇటీవల కాలంలో చెరువుకు భారీగా వరదలు వచ్చి ఈ చెత్త సంపద కేంద్రం తీవ్రమైన నష్టానికి గురైనా కూడా సర్పంచి పద్మకుమారి చొరవతో యుద్ధ ప్రాతిపదిక మీద దాని పునర్నిర్మాణం జరిగింది. గత నెలలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కార్యదర్శులు, శానిటరీ సిబ్బందిని ఈ చెత్త సంపద కేంద్రంకు పిలిపించి ట్రైనింగ్ క్లాస్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ చెత్త సంపద కేంద్రంలో పెనుగంచిప్రోలు గ్రామంలో అత్యంత విలువైన మొక్కలను సర్పంచి వేల్పుల పద్మకుమారి తన సొంత నిధులతో పెంచడం ఒక విశేషం. పెనుగంచిప్రోలు గ్రామంలో రోడ్లకు ఇరువైపులా పచ్చని మొక్కలు చక్కగా పెరుగుతూ చల్లని వాతావరణానికి తాము సైతం సహకరిస్తామంటూ అన్నట్లుగా కనిపిస్తుంటుంది. మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి, మండల EOPRD, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, గ్రామ ప్రజలు అందరి సహకారంతోనే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచగలుగుతున్నామని సర్పంచ్ శ్రీమతి వేల్పుల పద్మకుమారి తెలిపారు. ప్రజలందరూ చెత్తరహిత గ్రామంగా పెనుగంచిప్రోలును ఉన్నత స్థానంలో నిలబెట్టేదాని కోసం క్లీన్ పెనుగంచిప్రోలు, గ్రీన్ పెనుగంచిప్రోలు అనే నినాదంతో ప్రజలు అందిస్తున్న కృషికి సర్పంచి పద్మకుమారి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగ రహిత గ్రామం కూడా పెనుగంచిప్రోలును తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.
రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. అభివృద్ధి విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదని అదే తన అభిప్రాయం అని చెప్పారు. గ్రామ అభివృద్ధికి ఎవరు సహకరించినా నిండు మనస్సుతో ఆహ్వానిస్తామని ఆమె అన్నారు. ఈ విజయం పెనుగంచిప్రోలు గ్రామ ప్రజలదే అని ఆమె అన్నారు. పెనుగంచిప్రోలు గ్రామంలో తమ రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నటువంటి సేవలు, కృషి మన రాష్ట్రానికి ఆదర్శం కావాలని సర్పంచ్ వేల్పుల పద్మకుమారి అభిలషించారు.